హలో అండి, అందరికీ నమస్కారం. మా పిల్లలిద్దరూ క్రాస్‌వర్డ్ స్కూల్‌లో చదువుతున్నారు. మా పాప థర్డ్ క్లాస్ చదువుతుంది. తన పేరు వేదశ్రీ. మా బాబు భార్గవ. తను పీపీ2 చదువుతున్నాడు. మేము యాక్చువల్‌గా కాకానీలో ఉండేవాళ్ళం. మా పిల్లల స్కూలింగ్ కోసం మేము గుంటూరుకి వచ్చామనమాట. మాకు క్రాస్‌వర్డ్ స్కూల్‌లో ఏం నచ్చుతుంది అంటే, ప్రిన్సిపల్ మ్యామ్, డైరెక్టర్ సార్, ఇంకా టీచర్స్ వీళ్ళందరి డెడికేషన్ చాలా బావుంటదనమాట. అంటే వాళ్ళు ఒక కమిట్మెంట్‌తో స్కూల్ నడుపుతున్నారు. మా పాప ఫస్ట్ క్లాస్ నుంచి క్రాస్‌రోడ్ స్కూల్‌లో చదువుతుంది. అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే తను చాలా బాగా డెవలప్ అయింది. హ్యాండ్ రైటింగ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ మాట్లాడడం అవ్వచ్చు, తన సబ్జెక్ట్ వైస్ కూడా అన్ని సబ్జెక్ట్స్‌లో చాలా బావుంటది. తనని అడిగాననమాట, "ఏంటమ్మా నీకు స్కూల్‌లో ఏం నచ్చుతుందంటే," "అమ్మ నాకు హ్మ్, అన్నీ బావున్నాయమ్మా. గేమ్స్ ఆడిస్తున్నారు. ఆహ్, అంటే ఏ టీచర్స్ ఇష్టమమ్మా" అంటే, "నాకు మ్యాథ్స్ మ్యామ్, తెలుగు మ్యామ్ ఇష్టమమ్మా" అంది. "ఎందుకమ్మా" అంటే, మ్యాథ్స్ మ్యామ్ ప్రతి కాన్సెప్ట్‌ని చాలా అర్థమయ్యేదాకా చెప్తున్నారమ్మా. తెలుగు మ్యామ్ వచ్చేసి అన్నీ చెప్తున్నారు. స్టోరీస్ చెప్తున్నారు. ఆహ్, మ మంచి 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 అలవాట్లు నేర్పిస్తున్నారు. మన సాంప్రదాయాల గురించి చెప్తున్నారు. అలాగా చాలా విషయాల గురించి తెలుగు మ్యామ్ గూడా చెప్తున్నారనమాట. ఇంకా మా బాబు విషయానికొస్తే తను నర్సరీ నుంచి ఇక్కడే ఉన్నాడు. తను ఇప్పుడు పీపీ2 కదా! తనకు తాను సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం, ఏదైనా మనం తెలుగులో చెప్తే తను దాన్ని ఇంగ్లీష్‌లో చెప్పడం, అలా చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు తిను కూడా. అండ్ ఇంకా చిన్న ఎగ్జాంపుల్ అయితే, స్కూల్‌లో తనకి అన్‌హెల్తీ ఫుడ్, హెల్తీ ఫుడ్ గురించి నేర్పించారనమాట. మేమెప్పుడైనా బయటికెళ్ళినప్పుడు తను వెంటనే చెప్తాడు, "అమ్మ ఇది హెల్తీ ఫుడ్ అమ్మా, ఇది అన్‌హెల్తీ ఫుడ్, ఇది తినకూడదు. హెల్తీ ఫుడ్ తినాలి. ఫ్రూట్స్ ఇవన్నీ మంచివి" అని తనకు తానే చెప్తుంటారు. అంటే టీచర్స్ చెప్పింది అక్కడ విని మర్చిపోవడం కాకుండా, తను దాన్ని బయటకొచ్చినప్పుడు కూడా దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేయడం, అలాగా మాకు నచ్చుతుందనమాట. ఆహ్, మాకు క్రాస్‌వర్డ్ స్కూల్ అయితే చాలా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్‌తో, ఇంకా మంచి టెక్నిక్స్‌తో ఇంకా పిల్లల్ని డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ క్రాస్‌వర్డ్ స్కూల్.